ఆషాఢ బోనాలు. బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది మాత్రం దావత్లు, పోతురాజులు, రకరకాల వంటకాలు. దాంతోపాటు నేను బోనాల గురించి మాట్లాడాలంటే నాకు మల్లన్న బోనాలు పెద్దాపూర్ జాతరలో అవి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాష్ట్రం నలుమూల నుంచి ఈ మల్లన్న జాతరకి బోనాలు తీయడానికి వస్తారు. కొన్ని వేల బోనాలు ఇందులో తిరుగుతుంటాయి. ఏ మొక్కు కోరుకున్నా కూడా తీరుస్తాడని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు మల్లన్నని. చూడండి ఎంత జనం, ఆ జనం చూస్తే అసలు అందులో నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. అక్కడ నిలబడితే వాళ్ళే మొత్తం ఒక్క ప్రదక్షిణ చేయాలనుకుంటే 3 ప్రదక్షిణలు వాళ్ళే చేపిస్తారు. సో సాధారణ జనాలు ఇక ఒక రోజు ముందే వచ్చి ఆ ఊరిలో ఉండి బస చేసి ఆ గద్దెల మీద ఎక్కడనో ఒక పడుకొని పొద్దున్న లేచి ఆ బోనాలు తీసుకొని ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే వరకు వెళ్ళిపోతారు. ఇంత పాపులేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, గిన్ని బోనాలు ఒకేసారి. తర్వాత పోతురాజులు కూడా ఉంటారు. ఈ మేకల్ని వాళ్ళు డైరెక్ట్ ఆ జంతు బలి చేస్తుంటారు. అది కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒకేసారి 100 మంది 200 మంది ఆ జంతు బలి చేస్తుంటారు. చూడండి ఈ వ్యూలో చూడండి, అసలు మల్లన్న దేవుణ్ణి వాళ్ళు దర్శించుకోవడానికి ఎంత కష్టపడి మరీ దర్శించుకుంటారు. అందుకే ఇది చాలా మహిమగలం జాతర అంటారు. అందులో ఈ రథం కూడా తిరుగుతుంది ఈ క్రౌడ్లనే. నిజంగా వాళ్ళ భక్తికి మాత్రం చాలా హ్యాట్సాప్ అనిపించాలి. ఇంత భక్తితోటి వాళ్ళంతా ఈ క్రౌడ్లో ఆ రథాన్ని దింపడం కూడా చాలా కష్టమే. ఎక్కడ ఏ గోడలున్నా ఎక్కడున్నా నిలబడి చిన్న ప్లేస్ దొరికితే చాలు ఇది చూద్దాం అనుకునే జనాలు. లైఫ్లో ఒక్కసారైనా ఈ మల్లన్న జాతర చూడాలి. మీరు కూడా చూస్తే మీకు కూడా మీరేమైనా కోరుకుంటే నెరవేరుతాయి.